హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమోరీస్. ఈరోజు ఎగ్ సోయా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇక గ్రేవీకి రెడీ చేసుకుందాము. దానికోసం పాన్ పెట్టుకొని కొంచెం క్యాష్యూ యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకుందాము. నేనిక్కడ స్పైసీ కోసం 10 చిల్లీస్‌ని వేశానండి. అలానే 2 మీడియం సైజు టమోటా కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇక కర్రీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఎగ్స్‌ని. అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా! ఇంకా వీటిని కడాయి నుంచి సెపరేట్ చేసుకొని, అదే ఆయిల్‌లో మనం స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాము. 3 లవంగాలు, 2 ఏలక్కాయలు, చిన్న పీసు చెక్క, అలానే ఒక బిర్యానీ ఆకు దానిలో వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలానే చిన్న సైజుగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ వేస్తే ఇంకా గ్రేవీ టేస్ట్ బావుంటుందనమాట. ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ ఆనియన్‌లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇక ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని దానిలో వేసుకుందాము. ఈ మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే గ్రేవీ అనేది మనకంత టేస్ట్ ఒస్తుంది. మసాలాని ఇలా ప్లేట్ పెట్టుకుంటూ మధ్యలో ఫ్రై చేసుకుంటూ కుక్ చేయాలండి. మసాలా అనేది ఆయిల్ నుంచి కాస్త సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా మనం యాడ్ చేసుకుంటే మసాలా అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకి త్వరగా రెడీ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా వాటర్ అంతా అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి స్పైసీకి తగ్గట్టుగా నేను 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూను గరం మసాలా, హాఫ్ స్పూను ధనియాల పౌడర్ దీనిలోనే యాడ్ చేశానండి. అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇవి వేసిన తర్వాత మసాలా అంతా బాగా కలియబెట్టి మిక్స్ చేసుకోవాలి. మసాలాతో పాటు అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలో ఇప్పుడు నేను సోయాని యాడ్ చేస్తానండి. నేను సోయా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. సోయాని, మసాలాలు బాగా కలిపి ఫ్రై చేసుకుందాము. సోయాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని, వాటర్ అయితే ఇక యాడ్ చేసుకుందాము. మనకు గ్రేవీకి కావాల్సినట్టుగా వాటర్‌ని యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసి, సోయానైతే కాసేపు కుక్ చేద్దాము. సోయా కాస్త కుక్ అయిన తర్వాత చూడండి కాస్త ఆయిల్ సెపరేట్ అయింది కదా! దీనిలోకి ఫ్రై చేసిన ఎగ్స్‌ని యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసి, దీన్ని 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మసాలా అంతా కూడా ఎగ్స్‌కి పడుతుంది. చూడండి 2 మినిట్స్ తర్వాత కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. గ్రేవీ కాస్త థిక్ అయింది. ఇక దీనిలోకి కొంచెం కసూరి మేతి అలానే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎగ్ సోయా మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.